మనం చేపలకు పోయే దారిలో గిట్ల పోలీసులు పట్టుకొని ఎందుకు చేస్తుర్రో అస్సలు అర్థం కాలే. హలో నమస్తే. మనం ఇప్పుడు మా ఊరు దగ్గరనే మద్రాల విలేజ్ లో ఉన్నాం. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మీరు కూడా ఎప్పటి నుంచో చెప్తున్నారు. దానికి టైం గీయాల కుదిరింది, మీకు కూడా అర్థమైపోయి ఉంటది మేము ఎడిపోతున్నామా. మనం ఇప్పుడు బ్యాగులో 2 జతల బట్టలు పెట్టుకొని దాని దంటకు 2 జాంగలు పెట్టుకొని మూటలు గీటలు మొత్తం కార్లు ఎక్కించినాం మా పైకి. మన దోస్తులు కూడా హైదరాబాద్ కి వెళ్ళి వచ్చిర్రు. పోయే దారిలో మనల్ని కూడా పికప్ చేసుకున్నారు. మేము మొత్తం 8 మంది స్టార్ట్ అయిపోయినాం. ఇక ఖమ్మం వచ్చిన తర్వాత కారు కింద గ్యాస్ కొట్టించి అట్లనే మనకు కూడా కడుపులో చలి జ్వరపడ్డది. కడుపులో పడ్డ చలిని బయటికి తీద్దానికి గరం గరం చాయ్ తాగుతున్నాం. ఇక గిదే ఖమ్మం నుండి మళ్ళా స్టార్ట్ అయిపోయినాం. మామ అసలు బండి ఎటు తీసుకుపోతున్నారు అర్థం కావట్లే. బండి పోతూనే ఉన్నది. ఇక సత్తుపల్లి వచ్చిన తర్వాత ఇంత టిఫిన్ చేసి మనం కొంచెం దూరం పోయిన తర్వాత మంచిగా పోలీసు వాళ్ళు ఆపిరు. మా గిదే పోలీసు వాళ్ళు ఫస్ట్ మొత్తం లారీలు ఆపుతుర్రు. సడన్ గా మమ్మల్ని చూసి కారు ఆపిండు. అసలు ఎందుకు అర్థం కావట్లే. మా మొఖాలు జర దొంగ లెక్క కనిపించినట్టున్నది. ఇక మమ్మల్ని అందరిని పట్టుకొని ఫింగర్ ప్రింట్ తో ఏదో చెక్ చేసిండు. అంటే మంచోళ్ళ దొంగల అని చెక్ చేసిండట మామ. ఇక అట్లాంటిది ఏం లేదు, మనం కూడా ఉన్నమాట చెప్పినాం ఫిషింగ్ పోతున్నామని. ఇక వాళ్ళు కూడా అట్లా చెక్ చేసుకుని వెళ్ళిపోండి అని చెప్పిండు. మామ మనకి ఇప్పుడు కాకినాడ దగ్గర ఉప్పాడకు వచ్చినాం. మామకి ఇక్కడ కారు దిగగానే సముద్రం చేపలు వెల్కమ్ చెప్తున్నాయి. ఎక్దమ్ కడక్ మాల్. ఇక సరే గానీ ఏంది కథ ఎట్లా పట్టినా మొత్తం ఫుల్ వీడియో తొందరనే వదులుతాం. చలో మన వీడియో నచ్చినట్టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.